హలో ఎవ్రీవన్, పిఎల్సి ప్రోగ్రామింగ్ సిరీస్ లో ఇది ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్ లో ఏంటంటే మనం ఒక 4 ల్యాంప్స్ ని బ్లింక్ చేద్దాం. అంటే ఇది సీక్వెన్షియల్ గా ఎల్ఈడిస్ బ్లింక్ అవ్వడానికి ప్రోగ్రామ్ రాద్దాము. అంటే ఎలా అంటే ఒక ల్యాంప్ తర్వాత ఒక ల్యాంప్ బ్లింక్ అవ్వాలి. ఒక ల్యాంప్ కి 2 సెకండ్స్ గ్యాప్ ఉండాలి. అంటే ఒక ల్యాంప్ ఆన్ అయిన తర్వాత ఒక 2 సెకండ్స్ అది ఆన్ అయ్యి తర్వాత మళ్ళీ అది ఆఫ్ అయ్యి తర్వాత నెక్స్ట్ ల్యాంప్, అలా 4 ల్యాంప్స్ బ్లింక్ చేయడానికి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాము. సో ఓపెన్ WPL సాఫ్ట్. ఇదైతే నేను ఆల్రెడీ రాశాను. మళ్ళీ న్యూ ఫైల్ తీసుకున్నాం. ప్రోగ్రామ్ టైటిల్ ఏం పెడదాం? ల్యాంప్ బ్లింక్. ఓకే, ఇలా లాడర్ డయాగ్రామ్ మోడ్ ఆన్ అవుతుంది. దీన్ని మ్యాక్సిమైజ్ లో పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ని కనుక్కోవడం. ఇక్కడ ఏం కావాలి మనకి? 4 ల్యాంప్స్ ని బ్లింక్ చేయాలి, ఒకటి తర్వాత ఒకటి. ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఉండాలి ఒక ల్యాంప్ కి. ఒక ల్యాంప్ 2 సెకండ్స్ గ్లో అయ్యి మళ్ళీ ఆఫ్ అయ్యి ఇంకో 2 సెకండ్స్ తర్వాత ఇంకో ల్యాంప్ గ్లో అవ్వాలి. అలా కంటిన్యూస్ గా సీక్వెన్షియల్ గా ఆ 4 ల్యాంప్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు స్టార్ట్ స్టాప్ బటన్లు 2 కావాలి. 4 ల్యాంపులకి 4 అవుట్పుట్లు వెళ్ళాలి. ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్. అండ్ టైం పెట్టాలి, అంటే టైమర్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి. 4కి 4 టైమర్ల ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేయాలి. 2 సెకండ్స్ 2 సెకండ్స్ 2 సెకండ్స్ అండ్ సీక్వెన్షియల్ గా అవన్నీ బ్లింక్ అవుతూనే ఉండాలి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టాప్ చేయడానికి నార్మల్లీ క్లోజ్ X1 పెట్టుకుందాం. ఓకే, అండ్ నార్మల్లీ ఓపెన్ X0 అండ్ అవుట్పుట్ వచ్చేసి ఇంటర్నల్ మెమొరీ M0 పెట్టుకుందాం. దీన్ని సెట్ చేయమని పెట్టుకుందాం. SCT సెట్ ఆపరేషన్ యూజ్ చేద్దాం. SCT సెట్ M0 ఓకే 0. ఓకే, ఎప్పుడైతే మనం X0 నొక్కి స్టార్ట్ చేస్తామో ఈ M0ని సెట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అంటే X0 ఒకసారి స్టార్ట్ నొక్కిన తర్వాత M0 అనేది సెట్ అయిపోతుంది. X0లో ఆఫ్ చేసినా కానీ ఇదైతే డిస్టర్బ్ అవ్వదు. మళ్ళీ దాన్ని ఆఫ్ చేయాలి అంటే ఈ X1 అనేది స్టాప్ బటన్, అంటే సిస్టమ్ మొత్తం ఆఫ్ అవడానికి, అంటే లైట్ బ్లింకింగ్ మొత్తం ఆఫ్ అవడానికి. అండ్ దెన్ నెక్స్ట్ లైన్ వచ్చేసి నార్మల్లీ క్లోజ్ M0 నుంచి అవుట్పుట్ మళ్ళీ M0కి వెళ్తుంది అండ్ అవుట్పుట్ M0. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ M0 తీసుకోవాలా. ఎప్పుడైతే X0లో ఆన్ చేస్తామో ఈ M0ని సెట్ చేయమని ఇక్కడ సెట్ ఫంక్షన్ రాసాము. ఇక్కడ సెట్ అయిపోతుంది. అవుట్పుట్ మళ్ళీ M0కి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నార్మల్లీ క్లోజ్ M0 తీసుకొని ఓకే నొక్కుతాం. ఇక్కడ దాకా ప్రోగ్రామ్ అనేది రన్ అవటం, అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ తర్వాత రాయబోయేది ఉంటుందో ఆ ప్రోగ్రామ్ మొత్తం రన్ కావడానికి ఇదంతా ఇప్పుడుదా రాసింది ఆ ప్రోగ్రామ్ రన్ అవటానికి. ఇప్పటి నుంచి అసలైన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ నొక్కేది ఒక్కసారి, అంటే మనం ఫిజికల్ గా నొక్కేది ఒక్కసారి ఇక్కడ X0 కూడా. అండ్ ఆఫ్ చేయడానికి X1 2 బటన్స్ ఉంటాయి. ఇంకా మిగతా ఏమి ఫిజికల్ బటన్స్ అనేవి ఉండవు. ఇంకా మిగతా మొత్తం అవుట్పుట్లే, 4 అవుట్పుట్లు లైట్లకి. అండ్ ఇప్పుడు మనం ఇంటర్నల్ మెమోరీస్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు M0 నుంచి నార్మల్లీ క్లోజ్ M1. ఈ M1 ఎందుకంటే ఫస్ట్ ఎల్ఈడి బ్లింక్ అవడానికి నార్మల్లీ క్లోజ్. మళ్ళీ నార్మల్లీ క్లోజ్ M2 తీసుకోవాలి. ఇది సెకండ్ది. ఈ నార్మల్లీ క్లోజ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒక్కొక్క లైట్ బ్లింక్ అయ్యి 2 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవడానికి నార్మల్లీ క్లోజ్ ఇంటర్నల్ మెమోరీస్ యూజ్ చేస్తున్నాం. తర్వాత 4కి 4 M1 M2 M3 తీసుకోవాలి. నార్మల్లీ క్లోజ్ M3. ఓకే, నార్మల్లీ క్లోజ్ M4. ఓకే, అండ్ దెన్ అవుట్పుట్ వచ్చేసి సెట్ M1, అంటే ఇక్కడ సెట్ ఫంక్షన్ యూజ్ చేసి M1కి సెట్ అవ్వమని చెప్తున్నాము. M1 సెట్ M1 అంటే ఈ M1 నుంచి ఫస్ట్ ఎల్ఈడికి అవుట్పుట్ వెళ్తుంది, సెట్ M1 అవుతుంది. ఇక్కడ నుంచి M1 తీసుకోవాలి. నార్మల్లీ క్లోజ్ M1. అవుట్పుట్ వచ్చేసి Y0. ఇక్కడ Y0 ఫస్ట్ ఎల్ఈడికి అవుట్పుట్ వెళ్ళింది చూడండి. ఈ ఫస్ట్ ఎల్ఈడి 2 సెకండ్సే బ్లింక్ అవ్వాలి, అంటే 2 సెకండ్సే ఆన్ అవ్వాలి. సో ఇప్పుడు టైమర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. నార్మల్లీ ఓపెన్ M1 అండ్ దెన్ అవుట్పుట్ వచ్చేసి టైమర్ ఫంక్షన్ పెట్టాలి. ఇప్పుడు టైమర్ ఫంక్షన్ ఇక్కడ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది, TMR అని టైప్ చేసుకోవాలి. ఈ అవుట్పుట్ కాయిల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఈ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ అని ఓపెన్ అవుతుంది. ఈ టైమర్కి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే TMR. ఇది టైప్ చేసుకున్న తర్వాత ఈ చిన్న బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 2 సెకండ్స్ టైం పెట్టుకోవాలి. అక్కడ టైమర్ T కాబట్టి T అండ్ K
కే వాల్యూ ఎంత 20 అంటే 2 సెకండ్స్ అనమాట. అండ్ ఓకే, ఫస్ట్ టైమర్ ఇది ఫస్ట్ ల్యాంప్కి. దెన్ ఓకే, అండ్ దెన్ ఇప్పుడు 2 సెకండ్స్ అయిపోయింది. ఈ 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత టైమర్ T0 అనేది రీసెట్ అవ్వాలి. అంటే 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ల్యాంప్ గ్లో అవటం ఆగిపోతుంది. అప్పుడు టైమర్ అనేది రీసెట్ అవ్వాలి. అంటే 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 0కి రావాలి కదా. సో ఈ టైమర్ T0ని రీసెట్ చేద్దాం. ఇప్పుడు నార్మల్లీ ఓపెన్ T0 తీసుకోవాలి. ఇక్కడ T0, ఓకే, T0 అవుట్పుట్ వచ్చేసి రీసెట్. ఈ T0ని రీసెట్ చేయాలి కాబట్టి RST M1, ఓకే, అడ్రస్ వాల్యూ M1. ఇవ్వండి, ఈ 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఈ M1 అనేది రీసెట్ అవ్వాలి. ఇక్కడ సెట్ చేసి పెట్టాము, ఎల్ఈడి గ్లో అయింది. 2 సెకండ్స్ తర్వాత ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి కదా. సో రీసెట్ ఫంక్షన్ ఇవ్వండి RST M1. ఇక్కడ సెట్ పెట్టాము M1కి, మళ్ళీ దాన్ని రీసెట్ చేయాలి 2 సెకండ్స్ తర్వాత. లైట్ ఆఫ్ అవ్వాలి కాబట్టి RST M1 ఇవ్వండి. ఇక్కడ రీసెట్ M1 పెట్టాము. అండ్ దెన్ తర్వాత ఇప్పుడు సెకండ్ ఎల్ఈడి బ్లింక్ అవ్వాలి. సో దానికి సెట్ చేసి పెట్టుకోవాలి. సో మళ్ళీ T0, ఓకే, అవుట్పుట్ సెట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సెట్ M2 తీసుకోవాలి. ఇక్కడ అడ్రస్ వాల్యూ, ఓకే, M2, ఓకే, క్లిక్ చేయి, సెట్ M2. సో ఇక్కడ T0 నుంచి M2ని సెట్ చేయమని రాసాము. ఎందుకంటే సెకండ్ ఎల్ఈడిని సెట్ చేయమని, అంటే సెకండ్ ఎల్ఈడి టర్న్ ఆన్ అవ్వమని ఇక్కడ M2 సెట్ అని రాసాము. అండ్ దెన్ నెక్స్ట్ ఇక అవుట్పుట్కి వెళ్ళాలి. M2 నార్మల్లీ ఓపెన్ M2 అండ్ అవుట్పుట్ వచ్చేసి Y1. సెకండ్ ఎల్ఈడి బ్లింక్ కావాలి కాబట్టి Y1. ఇక్కడ Y0 ఫస్ట్ ఎల్ఈడికి అండ్ Y1 అనేది సెకండ్ ఎల్ఈడికి. అండ్ అవుట్పుట్ Y1. అండ్ మళ్ళీ నార్మల్లీ ఓపెన్ M2. దీనికి టైమర్ పెట్టాలి, 2 సెకండ్సే బ్లింక్ అవ్వాలి. సో అవుట్పుట్ TMR T1 అండ్ K వచ్చేసి 20 అంటే 2 సెకండ్స్, ఓకే. అండ్ దెన్ ఈ T1 నుంచి నార్మల్లీ ఓపెన్ T1. 2 సెకండ్స్ తర్వాత ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి కాబట్టి ఈ T1 నుంచి M2ని రీసెట్ చేయమని రాస్తున్నాం. అండ్ అవుట్పుట్ వచ్చేసి రీసెట్ M2. సెకండ్ ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి కాబట్టి రీసెట్ M2, ఓకే. అండ్ దెన్ మళ్ళీ T1 నుంచి నార్మల్లీ ఓపెన్ T1 నుంచి అండ్ థర్డ్ ఎల్ఈడి సెట్ చేయమని రాయాలి. అవుట్పుట్ SCT సెట్ M3. బాక్స్ మీద క్లిక్ చేసి M3 పెట్టాలి. M3, ఓకే. అండ్ దెన్ ఈ M3 నుంచి థర్డ్ ఎల్ఈడి బ్లింక్ అవ్వాలి, అంటే Y2. నార్మల్లీ ఓపెన్ M3. అవుట్పుట్ వచ్చేసి Y2 అంటే థర్డ్ ఎల్ఈడి. దీనికి ఇప్పుడు మళ్ళీ టైమర్ పెట్టాలి. సో మళ్ళీ M3 నార్మల్లీ ఓపెన్ M3. అవుట్పుట్, ఓకే, టైమర్ ఇన్స్ట్రక్షన్ TMR. సో ఇక్కడ T2 పెట్టుకోవాలి. T0 ఏమో ఫస్ట్ ఎల్ఈడికి, T1 ఏమో సెకండ్ ఎల్ఈడికి, అండ్ ఈ T2 ఏమో థర్డ్ ఎల్ఈడికి. K వచ్చేసి ఓన్లీ 2 సెకండ్స్ అంటే 20, ఓకే. సో ఈ టైం అయిపోయిన తర్వాత థర్డ్ ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి కాబట్టి T2 నార్మల్లీ ఓపెన్ T2. అవుట్పుట్ వచ్చేసి రీసెట్ M3, RST M3, ఓకే. అండ్ దెన్ మళ్ళీ నార్మల్లీ ఓపెన్ T2 నుంచి సెట్ M4 అంటే ఫోర్త్ ఎల్ఈడికి అవుట్పుట్ వెళ్ళాలి కాబట్టి సెట్ M4. థర్డ్ ఎల్ఈడి బ్లింక్ అవ్వటం ఆగిపోయిన తర్వాత ఫోర్త్ ఎల్ఈడికి అవుట్పుట్ వెళ్ళాలి కాబట్టి T2 నుంచి థర్డ్ ఎల్ఈడి టైమర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఎల్ఈడి ఆన్ కావాలని చెప్పేసి ఫోర్త్ ఎల్ఈడికి సెట్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. SCT సెట్ M4, ఓకే. అండ్ దెన్ నార్మల్లీ ఓపెన్ M4, ఓకే. అవుట్పుట్ వచ్చేసి
T3 అంటే 4th ఎల్ఈడి. ఓకే, అండ్ దెన్ దీనికి టైమర్ పెట్టాలి. నార్మల్లీ ఓపెన్ M4. ఓకే, అవుట్పుట్ TMR. ఇక్కడ T అడ్రస్ వాల్యూ ఏమో థర్డ్ టైమర్ అంటే 4th దానికి, అండ్ K వచ్చేసి సేమ్ యాజ్ ప్రీవియస్గానే 2 seconds. ఓకే, అండ్ దెన్ ఈ టైమర్ T3 కూడా రీసెట్ అవ్వాలి. నార్మల్లీ ఓపెన్ T3. ఓకే, అవుట్పుట్ RST M4. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఫస్ట్ ఎల్ఈడి బ్లింక్ కావాలి. అంటే ఈ T3 నుంచి టైమర్ T3 నుంచి మళ్ళీ ఫస్ట్ ఎల్ఈడి బ్లింక్ కావాలి. అంటే సీక్వెన్షియల్ అలా లూప్ లాగా కంటిన్యూస్గా ఎల్ఈడీస్ బ్లింక్ అవ్వాలి 2 seconds గ్యాప్తో. అవుట్పుట్ కాయిల్ SCT సెట్ M1. ఓకే, యా ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు X1 నొక్కగానే ప్రోగ్రామ్ మొత్తం ఆఫ్ అవ్వాలి. సో ఇప్పుడు అన్ని ఎల్ఈడీస్ ఆఫ్ అవ్వాలి. సో నార్మల్లీ ఓపెన్ X1. ఓకే, అవుట్పుట్ వచ్చేసి రీసెట్ కొట్టాలి. అన్ని ఎల్ఈడీస్ రీసెట్ అవ్వాలి. RST M0. M0. ఓకే, మళ్ళీ X1 అండ్ అవుట్పుట్ వచ్చేసి RST M1. Again normally open X1. Output RST M2. Okay, again normally open X1. Output వచ్చేసి RST M3. ఓకే, అగైన్ X1. అవుట్పుట్ వచ్చేసి రీసెట్ M4. RST M4. ఓకే, అయిపోయింది ప్రోగ్రామ్ అయితేగా. ఎప్పుడైతే ఈ X1ని అంటే ఈ X1 అనేది ఆఫ్ బటన్, ఈ X1 నొక్కగానే అన్నీ ఆఫ్ అవ్వాలి అండ్ ఈ X0 నొక్కగానే ఆన్ అవ్వాలి. ఇప్పుడైతే సిమ్యులేటర్ ఆన్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సిమ్యులేటర్ ఆన్లో ఉంది. ఆన్లైన్ మోడ్ ఎస్. ఇవ్వండి స్టాప్లో ఉంది. స్టార్ట్ చేద్దాం. రన్ ఎస్. ఇవ్వండి X0 స్టార్ట్ చేస్తున్నాను. సెట్ ఆన్ అండ్ దెన్ ఫస్ట్, సెకండ్ ఎల్ఈడి, థర్డ్ ఎల్ఈడి, ఫోర్త్ ఎల్ఈడి, ఇలా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇది ఆఫ్ చేస్తున్నాను. సెట్ ఆన్ పెడితే మొత్తం ఆగిపోతుంది సిస్టమ్. ఆఫ్. ఇదిగోండి ఇక్కడ దీన్ని ఆఫ్లో పెట్టినా కానీ సిస్టమ్ ఆగట్లేదు, చూసారా? కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇది నొక్కితేనే ఆఫ్ అవుతుంది, అంటే రెడ్ బటన్ ఇది ఆన్. సెట్ ఆన్ పెట్టాలా. ఇదిగోండి సిస్టమ్ ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి చూడండి అవుట్పుట్. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సెట్ ఆన్. ఫస్ట్ ఎల్ఈడి బ్లింక్ అయింది, సెకండ్ ఎల్ఈడి, థర్డ్ది, ఫోర్త్ది. అలా 2 seconds తర్వాత కంటిన్యూస్గా ఎల్ఈడీస్ లూప్లో బ్లింక్ అవుతూనే ఉంటాయి. సెకండ్ ఎల్ఈడి, థర్డ్ది అండ్ దెన్ ఫోర్త్. అండ్ 2 seconds తర్వాత మళ్ళీ ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇలా కంటిన్యూస్గా ఆపరేషన్ జరుగుతూనే ఉంటుంది అంటిల్ అన్లెస్ మనం ఇక్కడ స్టాప్ బటన్ వచ్చిందాక. సిస్టమ్ ఆగిపోయింది. ఇంతే ఇది ఎల్ఈడి బ్లింకింగ్ ప్రోగ్రామ్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.